ఏ బాబు అలసిపోయావా? ఎవరికైనా కావాలేమో చెప్పండి, ఏదో చెత్త మేము పల్లపోతున్నామండి బాబు. అలసిపోయావమ్మా? ఇంకా ఫ్యాను మళ్ళీ అయ్యగారికి ఫ్యాన్ నైట్ టైం ఏసీ ఉంటే మంచం ఎక్కేస్తాడు. ఏసీ కానీ కట్టేసామా కింద దిగిపోతున్నాడు. ఏంటి వీటితో మేము పడలేకపోతున్నాము. వీటితోటి పొద్దున్న లేచిన కానీ నైట్ దాకా వీటితోటే మాకు సేవ సరిపోతుంది. ఎవరికైనా కావాలితే ఇచ్చేస్తాను. అదిగో ఆట చెత్త పులు ఉతుకుతో చూసావా అలాగా. ఏంటి చిరత పులు అన్నారు అయితే బొత్తుగా అంత దారుణం. అదే అంత దారుణం. నన్ను తినకు నువ్వు. నీతో నేను ఏగలేను. ఇంకా నేను అలా స్కూల్కి వెళ్ళిపోతే నీతో నేను ఏగితే 10 మంది పిల్లల్ని పెంచొచ్చండి. ఏదోని పెంచిపోదు 10 మంది శుభ్రంగా ఉంటారు. ఒక్కడిని కాయలో పోతున్నా ఒక్కడిని దున్నపోతే కదవా ఆగు చెప్తున్నానని కోపం. ఎవరితోటి చెప్తున్నానని అయ్యి బాబోయ్ కరెక్ట్ చెప్తాను నేను. ఆగు 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 ఆగు. భయం ఉందా? భయం ఉందా? భయం నీకు? తినేసేసో పక్కన పడుకోవచ్చు కదా, కొనుక్కోవచ్చు కదా. పొద్దున్న 5 గంటల్లో ఇస్తున్నావు ఏంటి నైట్ 10-11:30 నీతో మాకు యోతన మేము దండం పెట్టుకోవాలా, పూజ చేసుకోవాలి ఎలా శుక్రవారం. ఇంక నీతో సరిపోద్దా మాకు? ఇంక ఇంట్లో పనులేమి అవ్వద్దా? ఏటి చూడు ఎంత గట్టిగా అడుగుతున్నాడు. ఏటి నీ బాధ ఏంటి? పాలు ఎట్టాను, బిస్కట్లు ఎట్టాను, అక్క బజ్జీ ఎట్టింది. మళ్ళీ ఎదవ 6 లక్షలు తాగుతాడండి. ఎదవ మళ్ళీ పేట్లేసి ఇచ్చాం కొత్త. ఏదైనా సరే మళ్ళీ మేము ఏది తింటే అది వాటా ఇడికి. ఆ పిల్లలు ఏది తింటే అది వాటా ఇడికి వాటా తినేస్తున్నాడా. మమ్మల్ని ఏం కుదురుండెత్తలేదు. ఏంటి మూతి మీద గుర్తేస్తాను. కుదురుగానే ఉండపోయి వెంటనే వెళ్ళి ఒదుక్కుని పడుకో. వెళ్ళి పడుకుంటా ఒదుక్కుని వెళ్ళి పడుకో. కుదురుగానే ఉండపోయి అనుకో నిన్ను ఈ విమానం వచ్చేసేస్తాను. మామూలుగా ఉండదు ఇంకా.